పునరుద్ధానము అంటే చూద్దాము, బైబిల్లోనే ఏమంటాడు చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు ఏం చదువుతున్నామా? 6:4 ఏమన్నా క్లబ్ అయిందా? ఓకే. క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై. చూడండి, మనము మరణము నుంచి అంటలేడు, చాలా జాగ్రత్త. క్రీస్తు ఏ విధంగా లేపబడెను, చూడండి, క్రీస్తు ఏ విధంగా మృతులలో నుంచి లేపబడెనో మనము మృతుల నుంచి లేపబడతలేము. మనము దేంతోడమ్మా? నూతన జీవము పొందిన వారమై అంటున్నాడు. చూడండి, ఇక్కడ అర్థం చాలా వేరేగా ఉంది. మనము నూతన జీవితము పొందిన వారై నడుచుకొనున్నట్లు మనము బాప్తిజము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మనం ఆయనతో కూడా పాతి పెట్టబడి. పునరుద్ధానం అంటే మనకేంటి? పునరుద్ధానం అంటే వాట్ ఇస్ రిజరెక్షన్ ఫర్ us? It is victory over sin. పాపమును జయించడమే మనం పునరుద్ధానము పొందుట. There is no other alternative. నువ్వు పాపమును జయించి ఆయనకు చెందవలసిన ఘనత, మహిమ నువ్వు చెల్లిస్తుంటేనే నువ్వు పునరుద్ధానము పొందిన వాడై ఉంటున్నావు. ఓన్లీ దెన్ యూఆర్ రిజరెక్టెడ్ ఫ్రమ్. అదే అంటున్నాడు, నువ్వు ఏ రోజు బ్యాప్టిజం తీసుకున్నావో ఆ రోజు ఏమైపోయింది? నువ్వు ఏం చేస్తున్నావు? నీ పాత జీవితంకి రాజీనామా చేసినావు, ముగింపు పెట్టేసినావు. నువ్వు ఇంకా పాపములో, ఇంకా ఆయన నామంని ఈ విధంగా నువ్వు బాధ పెడుతూ, తృణీకరిస్తూ, ఆయనను హింసిస్తూ, మళ్ళీ కొరడా దెబ్బలతో కొట్టడానికి నీకేం అర్హత ఉంది? ఎన్ని కొరడా దెబ్బలు కొట్టిందో తెలుసా? 39. అది వాళ్ళ శాస్త్రం అంటారా? అక్కడ శాస్త్రం, దట్ ఈస్ వాట్ ఎవర్ దట్ ఈస్, అది లా, అక్కడ ధర్మశాస్త్రం, అది ధర్మమో ఏమంటారో దాన్ని. 40 కొట్టద్దు, ఒక తక్కువ వేసి కొట్టాలి. 39 కొరడా దెబ్బలు కొట్టినారంటే ఎన్నిసార్లు మాంసం చీలిపోయింది ఆయనది, ఎన్నిసార్లు బొక్కకు అదే అక్కడక్కడనే ఆ బొక్కకు తగులుతుంటే ఆయన అదే బాధ ఒక్క దెబ్బతో, ఒక బెల్ట్తో కొట్టుకొని చూడండి ఒకసారి. రోజు భార్య ఏం చేయాలి? భర్తను కొట్టాలా, భర్త భార్యను కొట్టాలి, పిల్లలను కొట్టాలి, పిల్లలు మనని కొట్టాలి. అప్పుడు తెలుస్తుంది బాధలు. బెల్ట్ దెబ్బలు ఎట్లుంటాయి వాడు. ఆ కొరడా దెబ్బలు కొడుతుంటే ఎందుకు ఆయన ఎందుకు తిన్నాడు ఆ దెబ్బలు? ఎందుకు తిన్నాడు? మనము చేస్తున్న పాప, ఆ దేవుణ్ణి, ఆ గొప్ప తండ్రిని ఏం చేస్తున్నాము? ఇలాగా మనం అవమానపరుస్తామా? ఆయన ఇచ్చిన ఈ ఈవిని బట్టి మనము ఆయనను ఎంతో ఆరాధిస్తూ మయపరచాలి. కానీ ఆయన పునరుద్ధానమును మనం ఏం చేయాలా? మనలో నూతనత్వం కోసము మనం జీవించాలని ఆశిస్తున్నాడు. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఆయన ఏం చేస్తున్నాడు? మనం చాలా మటుకు ఏం చేస్తున్నామంటే ఆ గార్డెన్ అంటే ఏమంటారు? ఆ తోటలో ఉన్న సమాధిని చూస్తుంటాం. తోటలో ఎవరు సమాధి ఉంది? క్రీస్తు సమాధి ఉంది, అవునా? ఆ తోటలో పెట్టి ఆ సమాధిలో ఆయనను ఏం చేస్తున్నారు? పెట్టినారు. మనం ఆ సమాధిని చూస్తున్నాము. కానీ మనకు తెలుసు, అరే యేసుప్రభు లేచిండు అని ఎంతో సంతోషముగా ఈరోజు లోకమంతా కూడా ఏం చేస్తుంటుంది? సంతోషిస్తుంటారు. వాళ్ళు ఏంటి? ఇది ఒకటే రోజు సంతోషిస్తుంటారు, ఇదొకటే రోజు. కానీ నువ్వు ఆయనలో ఆయనను తెలుసుకొని ఏ రోజు నువ్వు బాప్తిజంలో పాపముకి మరణించినావో, పాపంకి ఎంతమంది మరణించినారు చెప్పండి? 1 వండర్ఫుల్, 2 వండర్ఫుల్, 3 వండర్ఫుల్, 4 వండర్ఫుల్. అబద్ధముగా చర్చికి టైంకి వస్తున్నారమ్మా? ప్రతి ఆదివారం వస్తున్నారా? ప్రతి కూడంకి వస్తున్నారా? మరి అది పాపం కాదనుకుంటున్నారా? ఈరోజు అయితే ఐఎమ్ నాట్ గోయింగ్ టు లివ్ ఎనీ స్టోన్ అన్టర్న్డ్. నాకు తెలుసు నెక్స్ట్ వీక్ నుంచి ఎవడు ఉండాడు ఈ చర్చ్లో అని నాకు బాగా తెలుసు. కానీ నేనైతే విజయంగా దేవుని దగ్గరికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. ఐఎమ్ రెడీ.
నాకు ఇక ఈ ఎందుకంటే ఇది నా సాక్ష్యం, నేను ఆ విధంగా జీవించాలని నిర్ణయం తీసుకుంటూ నా సాక్ష్యం చెప్తున్నాను. ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు టెల్ దట్, రేపు నేను అలాంటి పాపాలు చేయకుండా మీ ముందు నిలబడడానికి నాకు అర్హత లేదు. ఇక నేనే రాజీ పడుకుంటా, నేనే కానివ్వండి 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 అని అనుకుంటే నడవనిస్తుంటే హౌ క్యాన్ ఇట్ హ్యాపెన్? నేను దేవుని ఏ విధంగా నేను ఆరాధిస్తాను, మహిమపరుస్తాను, ఆయన సేవ చేయగలుగుతాను? తొమ్మిది గంటలకు 10 గంటలకు మెసేజ్లు పెడుతుంటారు, హ్యాపీ ఈస్టర్, హ్యాపీ సండే అని పెడుతున్నారు. నాకు ఆ సమయంలో ఎక్కడ ఉండాలా? నువ్వు ఎక్కడ ఉండాలా? సంఘంలో ఉండాలి. అది లేకుండా ఉట్టి మెసేజ్లు పెట్టడంతో అయిపోతుంది జీవితాలు. ఎక్కడ పోతామంట? సీదా ఎక్కడ పోతాము? చెప్పండి, ఎక్కడ పోతాము? ఇంకా అక్కడ కూడా ఉన్నది. అక్కడేముంది? శ్రమ, మహాశ్రమ, అగ్ని, మహా అగ్ని. అక్కడ కూడా కొన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఏసీ రూమ్లు ఉన్నాయి, కొన్ని మంచి చల్లనీళ్ళు తాగడానికి డార్మిటరీస్ ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి అని అనుకుంటున్నారు. ఏసీలో నరకంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అనుకుంటున్నామేమో రక్షింపబడడం అంటే ఏంటి? వాట్ ఈస్ దట్ the word term resurrection is? What does it mean? It means you are dead to your old self. నీ పాత వ్యక్తికి నువ్వు మరణించి నూతనత్వం పొందినామంటే నువ్వు పునరుద్ధానము పొందినావు. అప్పుడే కదా దేవుని దగ్గర చేరుతావు. మన గమ్యము పరలోక రాజ్యం పోవడం కాదు, మన గమ్యము క్రీస్తుని పోలి నడుచుట. Our aim, our goal is to walk and live like Jesus. And if దీనిని మనము ఆడుకున్నాం అనుకోండి, అయిపోయారు. దేవుడు ఒక్కసారి ఫుట్బాల్ దాన్ని కొట్టిండు అనుకోండి, వెస్ట్ అంకుల్ మంచిగా అంటుండే, గాడ్ ఈజ్ అ బుల్డోజర్ అంటుండే. ఏంటి? బుల్డోజర్ ఒక్కసారి మనం మీద నుంచి పోతే ఎట్లుంటామంట? ఏమవుతాం? ఏది ముక్కో, ఏది చెవ్వో, ఏది ఏందో ఏమీ తెలియదు, అలా అయిపోతాం. దేవునితో చెలగాటము ఆడకండి, చాలా జాగ్రత్తగా. ఈరోజు ఎంతో ఉత్సాహంతో ప్రిపేర్ అయిన మెసేజ్ మారిపోయింది ఈరోజు చెప్పడానికి. ఏం చేయాలి? చూస్తూ నేను ఇటు పోతున్నారు, తిరుగుతున్నారు. సో మచ్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఇన్ ద చర్చ్. వీ హ్యావ్ కమ్ టు వర్షిప్ హిమ్, వీ హ్యావ్ కమ్ టు గ్లోరిఫై హిమ్. ఆయనను ఆరాధించడానికి వచ్చినాం, మహిమపరచడానికి వచ్చినాము. రమ్మంటే రారు, వాక్యం ఒక సాక్ష్యం చెప్పమంటే రారు. ఏం చెప్తాం మరి? ఎందుకు జీవిస్తున్నాము? రాకపోతే శిక్షిస్తాడని వస్తారు చాలామంది. దేవుని సన్నిధికి వస్తారు, దేవుడు శిక్షిస్తాడేమో అందుకే వస్తాము అని వస్తారు. ఆ రోజు దొంగ ఏ చర్చికి పోలేదు, ఏ బైబిల్ క్లాస్ అటెండ్ కాలేదు, అవునా? ఎప్పుడు ఆరాధించలేదు, ఎవరికి మంచి కార్యము చేయలేదు. ఏం చేసినాడు? ఆయన ముఖము దేవుని వైపు తిప్పినాడు. అంటే ఆయన ధ్యాస అంతా దేవుని వైపు చూపించాడు. నువ్వు దేవుని అయితే నన్ను కూడా నమ్మకం చేసుకోమని ఏం చేసినాడు? ఆయన నమ్ముకున్నాడు. ఆ నమ్మకం మనకెందుకు లేదు? మన సిల్వ మీద లేమే, అన్ని విధాలుగా మంచి చేతులు, మంచి కాళ్ళు, మంచి చెవులు, మంచి ముక్కు, అన్ని ఇచ్చిండా లేదా దేవుడు మనకు? మరి దానికి అన్ని ఇచ్చినాక కూడా మనం దేవునిని అవమానపరచడానికి ఏమి హక్కు ఉంది మనకు? ఏమి అలాంటి అర్హులమా? నేను చెప్తా బ్రదర్ ఏం చేయాలో? పోరాడాలా, పరిగెత్తాలా, చేతులు లేపుతూనే ఉండాలా. యూ హ్యావ్ టు రేజ్ యువర్ హ్యాండ్స్. గాడ్ వాంట్స్ విట్నెసెస్, గాడ్ వాంట్స్ ఎగ్జాంపుల్స్. దేవునికి ఏం కావాలా? సాక్షులు కావాలా. ప్లీజ్ అండర్స్టాండ్ దాట్. అందుకే అంటున్నాడు. అక్కడ ఏం చూస్తున్నామంటే మనము ఆయన సమాధిని చూస్తున్నాము, ఆయన లేచినని ఎంతో సంతోషిస్తున్నాం. కానీ బాగా గుర్తుపెట్టుకో, నీ కాళ్ళ కింద నీ సమాధి ఉంది. నీ సమాధి మీద నువ్వు నిలబడి ఉన్నావు. యు ఆర్ స్టాండింగ్ ఆన్ యువర్ గ్రేవ్. ఆ సమాధి నుంచి నువ్వు బయటకు వచ్చినావు. ఆ సమాధి నుంచి దేవుడు నిన్ను తీసుకొచ్చినాడు, నిన్ను ఆయన కృప చూపించినాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? చూద్దాం. కొలొస్సీయులకు రాసిన పత్రిక
చాలా మటుకు అదే పాపాలు, అదే ఏమంటారు మూలుగుళ్ళు, అదే ఏమంటారు అలుగుళ్ళు, అదే భయాలు, అదే అలవాట్లు, పాత అలవాట్లు ఇంకా 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 ఉన్నాయంటే మరి నీ పాత జీవితం ఎప్పుడు నువ్వు పాత పెట్టినవు ఆలోచించాడు. ప్రతిసారి చెప్తుంటాము, రండి సంఘానికి రండి, సమయానుకూలంగా రండి. ఎందుకు 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 రమ్మంటాము? వై డు వి కాల్? దీవించబడతామని, ఆశీర్వదించబడతామని, యు విల్ బి ఇన్ గాడ్స్ ప్రెజెన్స్ అని. చివరి రోజులలో శోధనలు ఎక్కువ ఉంటాయి, మనం తప్పిపోవద్దని ఆశతోటి, అంతేగాని ఏదో గుంపు కావాలా అనేది అవసరమే లేదు. చూద్దాం కొలొస్సీలకు రాసిన పత్రిక చూద్దాం, 3వ అధ్యాయము 9-10 వచనాలు చూద్దాం. ఒకనితో ఒకడు అబద్ధం ఆడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాణ్ణి పోలిక చెప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును నవీనం అంటే ఏంటి? రెన్యూవల్ ఆఫ్ యువర్ నవీన స్వభావము కొనుచున్నారని అంటున్నా. ఏమంటున్నాడు? ధరించుకున్నారు అంటున్నాడు. యు హ్యావ్ ఆల్రెడీ ఏమంటున్నామా ఇంగ్లీష్ ఏమన్నా? అండ్ హ్యావ్ పుట్ ఆన్ ది న్యూ మ్యాన్. మరి నువ్వు నూతనంగా ఉన్నావా? నీ ఆలోచన నూతనంగా ఉందా? నీ అలవాట్లు నూతనంగా ఉన్నాయా? నీ క్రియలు నూతనంగా ఉన్నాయా? నీ మాటలు నూతనంగా ఉన్నాయా? నీ చూపులు నూతనంగా ఉన్నాయా? నీ హృదయంలో ఉన్న తలంపులు నూతనంగా ఉన్నాయా? లేకపోతే నువ్వు ఇంకా ఇంకా పాత సందీప్కలాగానే జీవిస్తున్నావా? ఆలోచించి ప్లీజ్ అండర్స్టాండ్. అది ధరించుకొని ఉన్నావు అంటున్నాడు, కానీ ఏంటి? అప్పుడే నువ్వు పునరుద్ధానము పొందినట్లు. ఓన్లీ దెన్ యు ఆర్ రిజరెక్టెడ్. You understand? That is the word of God that is speaking to us this morning. అందుకే చాలా జాగ్రత్త వినండి. ఇవి రాసుకోండి, ఇంటికి వెళ్ళినాక కూడా చూడండి. అందుకే ఆయన పునరుద్ధానము మనకు బాగా తెలుసు. దాంట్లో విశ్వాసం ఉంటే మనం అనే దగ్గర చేరుతామని మనకు ఆ విశ్వాసం ఉందా? మనలో కార్యం లేకుండా నేనా వెళ్తాను దేవుని దగ్గరికి అంటే వెళ్ళవు. నీలో ఆ నూతనత్వము, నీలో ఆ మార్పు అనేది రావాల్సిందే. లేకపోతే దేవుని సన్నిధానానికి నువ్వు చేరు. అయ్యా తండ్రియే ఆయన తలని ఏం చేసినాడు? తిప్పి వేసినాడు. ఎందుకు? యేసు పాపం చేసిండా? చేయలేదు. మన పాపము ఆయన భరించినందుకు కూడా అది చూడలేక ఏం చేసినాడు? ఆయన తలని. మరి మనలో ఇంకా అది ఉంటే ఏం చేస్తాడు? ఆయన ఏకైక కుమారుణ్ణి, ప్రియమైన కుమారుణ్ణి నీ కోసము నా కోసం బలిచ్చినాడే. అది ఉట్టిని వదిలేస్తాడు అనుకుంటున్నారా? ఆయన దీవించే దేవుడు ఏం చేస్తాడు? మళ్ళీ శిక్షించే దేవుడు. చాలా జాగ్రత్తగా వినాడు. He is a God who blesses and also a God who punishes. You have to be very careful when you are in His presence. చాలా మనము భయముతో, భక్తితో, భీతితో, వినయముతో ఆయన సన్నిధానంలో సమయము గడపాల్సింది. యు హ్యావ్ టు. నన్ను వేరేగా అనుకోకండి. నేను చాలా భారముతోటి నేను చెప్తున్నాను ఈ మాటలు. సంఘం అభివృద్ధి కోసం చెప్తున్నాను. మనమందరం ఉజ్జీవంలోకి నడిపింపబడాలని నేను చెప్తున్నాను. మనము ధరించుకొని ఉన్నామని ఆయన నమ్ముచున్నాను. ఏ రోజు నువ్వు బ్యాప్టిజం తీసుకున్నావో ఆ రోజు నువ్వేం చేసినావో నీ పాత జీవితంకి నువ్వు. కానీ మళ్ళీ ద జూంబీస్ అంటారు కదా, జూంబీస్ తెలుసు కదా, ద లివింగ్ డెడ్. జీవం ఉన్నట్లు ఉంటాం కానీ మరణించిన శవాలే. అవునా? దయ్యాలు తిరుగుతుంటాయి చూడండి. దయ్యాలు చూసారు ఎప్పుడైనా?
ఇప్పుడు చూడలేదా ఇట్లా పోయి లెఫ్ట్ తీసుకుంటే గడ్డెక్తాం తెలుసా మీకు ఇది? ఈ గడ్డెక్కి అక్కడ తిరిగే దగ్గర ఒక పాత ప్లాట్ ఉంది, దాంట్లో ఇల్లు పాత పడిపోయిన ఇల్లు ఉంది. రాత్రి 1:03 వెళ్ళాలి. ఎప్పుడు? 1 గంట కాదు, 12 గంటల 3 నిమిషాలకు వెళ్ళాలి. అప్పుడు ఏమవుతుందంట, అక్కడ పోయి 1 2 3 అనాలంట. ఏమనాలా 12 గంటల 3 నిమిషాలు అయినప్పుడు అక్కడ పోయి ఏమనాలి మనము 1 2 3. ఆయన లోపల ఒక ఏమవుతుందో నాకు తెలియదు, ఉట్టినే చెప్తున్నా. పండుకున్నారు కొందరు, అందుకే ఇప్పుడు లేచారు. దయాలంటే లేస్తారు, దేవుడు అంటే వద్దు పండుకుంటాం మేమంటున్నారు కదా. సరే, వాక్యంకి తిరిగి వచ్చేస్తాం. రైట్. సో వీఆర్ ద లివింగ్ డెడ్. జీవిస్తున్నాము, ఉన్నాము, ప్రాణం ఉంది, కానీ మనలో ఉజ్జీవం లేదు, ఏం లేదు, పునరుద్ధానము శక్తి లేదు. వి డు నాట్ హ్యావ్ ద పవర్ ఆఫ్ ద రిజరెక్షన్. యేసు మరణించినాడు, సంతోషము. ఎందుకు? మనము జీవించాలని, మనం ఆశీర్వదించబడాలని, మనం శక్తికలంగా జీవించాలని. బట్ దెన్ వై ఆర్ వి లెటింగ్ ఇట్ గో? మనం ఎందుకు వదిలేసుకుంటున్నాము? మనం ఇంకా ఏమంటున్నాము, ఆ సమాధి వదిలినాము. కానీ లాజర్ ఎలా ఉండే తెలుసా? చూద్దాం, అక్కడికి వద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 మొదటి 3 వచనాలు చూద్దాం. నీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? మీ అపరాధముల పాపము చేతను అపరాధముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, యు ఆర్ డెడ్ టు సిన్. చచ్చిన వారుగా ఉండగా ఆయన మిమ్మును క్రీస్తులో కూడా బ్రతికించాడు. మరణించినారా పాపముకి, అపరాధములకు మరణించినారా? ఆర్ యు డెడ్ టు యువర్ సిన్? ఆర్ యు డెడ్ టు ద వరల్డ్లీ ట్రాన్స్గ్రెషన్స్ దట్ యు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్? ఉన్నారా? ఇంకా ఆలోచించండి. ఇంకా ఉంటే క్రీస్తులో మనల్ని ఏం చేయాలి? ఆయనను మనను బతికించ, అంతే అర్థం. అవునా? మనం మరణించినట్లయితే క్రీస్తులు ఏం చేస్తున్నాడు? మనను చదుమా, మీరు వాటిని చేయుచు అనగా అవిధేయులైన వారిని. అమ్మా కొంచెం ఈ శబ్దాలు వస్తున్నందుకు నాకు మైక్లో చదువు. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. ఏం చేస్తున్నాము? నడుచుకుంటిరి అంటున్నారు. అందుకే వీఆర్ బై నేచర్ డిజర్వింగ్ ఆఫ్ వ్రాత్ అంటాడు. అప్పుడు ఏంటి మనకు వచ్చింది? ఏమంటున్నామా చివరికి 3వ వచనంలో ఏమంటున్నాడు? వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు పోలికలను నెరవేర్చుకొనుచు. మన శరీరాశలను అనుసరించి బయట మంచిగా ఉంటుంది, మాట్లాడుకోవచ్చు. మనం అడిగేటోళ్ళు ఎవరు లేరు. ఒక గంట సేపు ఎక్కువ పండుకొని వెళ్దాం, అక్కడికి వెళ్దాం. ఈరోజు సండే వచ్చింది కదా, మంచిగా నాస్తా చేసుకొని వెళ్దాం. ఆలోచించండి. 10 అనుకున్నప్పుడు సమయం ఎప్పుడు ఉండాలా? మనం ఎప్పుడు ఉండాలమ్మా? 9:30. కరెక్ట్, కవిత కరెక్ట్ చెప్పింది 9:30. ఎందుకంటే మేము ఎప్పుడు 10:30కి వస్తాం. సరే,
ఒప్పుకోవాలా కదా. ఎవరి కష్టాలు ఎవరి బాధలు అవి ఉంటాయి. కానీ రేపు దేవుని దగ్గర వెళ్ళినప్పుడు అచ్చా నీకు ఈ కష్టం ఉండక పర్వాలేదమ్మా అంటాడా? అంటాడా? అంటే ఓకే, అంటే ఓకే. దేవుడు అలాంటి విన్నాడంటే ఓకే అంటాడా? దేవునికి సంజాషి ఇరానికి అప్పుడు మనకు సమయము ఉండదు, అవకాశము. ఫస్ట్ అయినా సన్నిధానానికి మనము చేరము. అర్థమవుతుందా? వాక్యం కొంచెం కఠినంగా వస్తుందా? ఈరోజు ఎంతో సంతోషంగా వచ్చారు. మొన్న ఏడిపించిండు, ఈరోజు కూడా ఏడిపిస్తున్నాడు. కొందరు వచ్చి అన్నా నువ్వు వాక్యం చెప్తుంటే చాలా ఏడిపొచ్చిందన్న బాధతో దేవుని వేసుకుని బాగా తీసుకున్నా. ఈరోజు కూడా ఏడిపిస్తున్నా. ఈరోజు ఏడవకపోతే మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? నరకం. అందుకే నేను క్షమించాలి, కానీ వాక్యము అలాగ వస్తుంది. ఏం చేద్దాము? అందుకే నీ పాత అలవాట్లలో, నీ పాత ఏమంటున్నామా శరీరాశలను అనుసరించి జీవిస్తే ఏమవుతామంట? నాశనము అయిపోతున్నట్టు గమనిస్తున్నాం. తీతుకు రాసిన పత్రిక 3:3 ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులను అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమునందు అసూయనందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకనినొకడు ద్వేషించుచు ఉంటిమి గాని మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు. ఎక్కడ పోతుంది? ఇది చాలేమ్మా, ఇది 3 అయిపోయింది కదా. ఎక్కడికి వెళ్ళిపోయినావు? 4 వెళ్ళిపోయినాం. ఓకే, ఆ ఫుల్ స్టాప్ నాకు రావాలా. బీయింగ్ హేటెడ్ అండ్ హేటింగ్ వన్ అనదర్ అంటాడు. ఒకరినొకరు ఏం చేస్తున్నాము? ద్వేషించుచున్నాం. అందరితోటి మంచి సమాధానం కలిగి ఉన్నామా ఈరోజు? ఒక ప్రశ్న. అందరితోటి ఎటువంటి శత్రులు లేకుండా, శత్రుత్వము లేకుండా, ఎవరి మీద కూడా మనం గునగకుండా, ఎవరి మీద కూడా మనము అలగకుండా, ఎవరి మీద కూడా ఒక బాధ కలిగండి, చెడు అభిప్రాయం లేకుండా సంతోషంగా ఉన్నామా? ఆలోచించండి. వాక్యమే అడుగుతుంది ఈరోజు. మరి యేసు ప్రభు పునరుద్ధానము పొందిన వాడే ఉన్నాడే. మన ఈ జీవితంకి మనము రాజీనామా చేసి పునరుద్ధానం అంటే ఈ జీవితం అంటే పాప జీవితంకి మనం రాజీనామా చేసి మనం కూడా పునరుద్ధానం పొందిన వారమై ఉన్నామా? లేకపోతే మనము ఆయన పునరుద్ధానంలో పాల్గొనడానికి మనకు అర్హత ఉందా? రెండో ప్రశ్న. అందుకే అన్న నేను ఈస్టర్ అనే లోపల అందరికీ ఏమొస్తుంది గుర్తు చెప్పండి? తాలింపు అన్నము, కోడి కూర, లేకపోతే కొబ్బరి అన్నము, ముట్టిల కూర, లేకపోతే చికెన్ బిర్యానీ, మటన్ ఫ్రై, కట్లెట్లు, ఇవన్నీ తిన్నా. మేము కూడా వేసుకునేటప్పుడు అక్కడే పిలిచినప్పుడు. ఈస్టర్ అంటే ఇది కాదు. పునరుద్ధాన దినం అంటే ఇది కాదు. ఏ రోజు యేసు ప్రభు నీ జీవితంలో జన్మించి పాపము మీద నువ్వు విజయం పొందిన రోజే అది నీకు పునరుద్ధానం. యు హావ్ బీన్ రిజరెక్టెడ్ ఫ్రమ్ ది డెడ్. లేకపోతే సీదా మళ్ళీ ఎక్కడ పోతావు? అదే సమాధిలోనికి. చాలా జాగ్రత్తగా ఉండండి. లాజర్ది ఒకటి గుర్తు చేసుకుందాం. యేసు ప్రభు అతన్ని లేపినాడు. జీసస్ రేజ్డ్ హిమ్ ఫ్రమ్ ది డెడ్. అవునా? లేపిండా లేదా? అవునా? లేపిండు కదా. కానీ లాజర్ ఎలా వచ్చినాడు బయటికి? మంచిగా నడుచుకుంటూ వచ్చిండా? నడుచుకుంటూ వచ్చిండా లేదా? రాలేదా? లేపుకొచ్చారు రానా? నాకేం. యోహాను సువార్త 11వ అధ్యాయము, జాన్ 11th chapter 43-44 verses, 43-44 వచనాలు.
ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్ము అన్నాడు. ఎవరన్నారు? యేసు ప్రభు రమ్మన్నాడా? బిగ్గరగా చెప్పగా చనిపోయిన వారు కాలు చేతులు ప్రేత వస్త్రములతో ప్రేత వస్త్రములు అంటే ఏంటి? చావబడి ప్రేత అంటే అదే కదా, దేహం మీద కట్టేటి గ్రేవ్ క్లోత్స్. గ్రేవ్ అంటే శవానికి బట్టలతో, అదే బట్టలతోటి ఏంటి ఆయన సమాధి నుంచి బయటికి వస్తుంది. చదువుపెట్ట. కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. ఆయన ముఖముకి ఏముంది? రుమాలు కట్టి ఉండెను అంటున్నాడు. చూడండి, మనను కూడా యేసు ప్రభు మరి మనను సజీవ లెక్కలో చేర్చి మనం రక్షించుకొని ఆ రోజు నాతో మాట్లాడినప్పుడు మనం ఇప్పుడు ఎలా ఉండాలా? అలానే ప్రేత బట్టలతో ఇంకా ఉన్నామా? అదే అలవాట్లతో ఉన్నామా? అదే బుద్ధి, అదే ధ్యాసతో ఉన్నామా? అదే అలవాట్లతోటి మనం చుట్టి ఉన్నామా? ఆలోచించండి. లాజర్ అలా వచ్చాడు. యేసుప్రభు ఎలా వచ్చిండు తెలుసా? యేసుప్రభు ఎలా వచ్చిండు? యోహాను సువార్త 20వ అధ్యాయము చూడండి. ఇక్కడ ఇలాంటి వాక్య ధ్యానం చేస్తున్నప్పుడు ఎంతో బలంగా ఈ వాక్యం అంతా మాట్లాడుతుంటుంది. అందుకే నేను అందరినీ లోపల రమ్మన్నాను, ఎవరెవరు వినాలనుకుంటున్నాను. యోహాను సువార్త 20వ అధ్యాయము 6-7 వచనాలు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు అక్కనే పడి ఉన్నాయి. చూడండి, నారబట్టలు ఎక్కడున్నాయి? సమాధిలోనే పడి ఉన్నాయి. ఇంకా ఆయన తల రుమాలు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండగా వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుట చూచెను. దానికి ఏంటి అర్థము? మన పాపాలను కూడా, మనం ఇష్టపడినవి కూడా ఏం చేయాలి? మనము చుట్టి పెట్టి ఎక్కడ వదిలేసి రావాలా? ఇక నీకు నాకు ఇంకేమి పని? హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎందుకంటే మన దేవుడు పునరుద్ధానం పొందిన వాడై మరణాన్ని జయించినాడు. అండ్ హీ వాంట్స్ us to live as he lived victoriously. తప్పకుండా ఈ వాక్యం మనం అర్థం చేసుకుంటే మనం పునరుద్ధానం పొందడం అనేది రేపు ఆయన దగ్గర వెళ్ళేటప్పుడు మనం పునరుద్ధాన శరీరం అది వేరే విషయం. కానీ మనం ఏ రోజు మనము పాపంని జయిస్తాము, పాపంని వద్దనుకుంటాము, ఆయన వాక్యంకి మనం విధేయత చూపిస్తే జీవిస్తాము, అప్పుడు ఏంటి? మనం పునరుద్ధానము పొందిన వారమై ఉంటాం. ఆయన Christ did not rise just to prove he was God. ఆయన ఉట్టిని లేవలేదు, నేను దేవుని రుజువు చేసుకోవడానికి కాదు. ఆయన సమాధిని రాయిని పక్కకి వెళ్ళు ఏం చేస్తున్నారు? తొలగించినారు. అవునా? సమాధి మీద పెట్టే రాయిని ఏం చేస్తున్నారు వాళ్ళు? ఎందుకు? ఆయన గోడల నుంచి కూడా నడుచుకుంటూ రావచ్చు. అవసరం అవునా కదా? ఆయన గోడల నుంచి కూడా నడుచుకుంటూ రావచ్చు. రాలేడా? ఆయన ఏది కూడా ఆపలేదు. కానీ మనకు చూపించడానికి అయ్యా ఇదో అక్కడ ఇంకెప్పుడు ఏమీ లేదు, నేను ఏ విధంగా నా జీవితంని అక్కడ నేను వదిలేసి వస్తున్నానో నీవు కూడా నీ పాపమును, నీ బలహీనతలను, నీ అపరాధములను, నీ అలవాట్లను ఏం చేయ నువ్వు వదిలేసి బయటికి రమ్మని చెప్తున్నట్టు గమనిస్తున్నా. అందుకే రోమిలకు రాసిన పత్రిక, అందుకే మనం పునరుద్ధానం పొందాలంటే ఏం చేయాలి? ఫస్ట్ నువ్వు ఏం చేయాలమ్మా? నువ్వు ఫస్ట్ మరణించాలి.
అవునా? నువ్వు తిరిగి లేవాలంటే ఏం చేయాలి? నువ్వు ఫస్ట్ మరణించాలి. అదే నీ పాపాల కోసమే, కానీ ఏం చేయాలి? నువ్వు మరణించాలా? ఎంతమంది మరణించినాం? బ్యాప్టిజం తీసుకోకముందు నీ జీవితంకి ఇప్పుడు నీ జీవితంకి మెరుగైన స్థితి ఉండొచ్చు, నేను లేదని అంటలేను, మెరుగైన స్థితి ఉండొచ్చు, తప్పకుండా ఉంటుంది. కానీ ఏ విషయంలో నువ్వు మరణించినావు? ఎన్ని లెక్క పెట్టచ్చు నువ్వు? ఏ విషయంలో నువ్వు మరణించినావు అనేది లెక్క పెట్టుకోండి. క్రైస్తవులు ఏం చేయాలంట? ఒక జర్నల్ రాసుకోవాలి. అంటే ఏంటి? ఒక బుక్ పెట్టుకోవాలా. దేవా, నాకు ఈరోజు ఇంటికి వెళ్ళినాక ఏం చేయాలంటే, ఈ సమయంలో ఇలాంటి వాక్యాలు విన్నప్పుడు ఏం చేయాలంటే, వెళ్ళినాక ఒక బుక్ తీసుకొని, ఈరోజు నాకు ఈ బలహీనతలు ఉన్నాయి దేవా. ఈరోజు ఏంటి తారీఖు? ఏంటి ఈరోజు? 5/4 అదే అంతే కదా, 5th of April 2026 రాసుకోవాలా. టుడే ఐ హ్యావ్ దిస్ వీక్నెస్, నాకు ఈ పాపం ఉంది, నాకు ఈ బలహీనత ఉంది, ఈ అదొక అలవాటు ఉంది అని ఏం చేయాలి? రాసుకోవాలి. రాసుకొని మోకరించి ప్రార్థన చేయాలి. మోకరించి ప్రార్థన చేసి, దేవా ఈ విషయంలో మరి దేవా నేను మొర పెట్టుకుంటున్నాను, ఇవి నేను వదిలేడానికి ప్రయత్నం చేస్తున్నాను, నాతో అవుతలేదు దేవా, నాకు కావాల్సిన సహాయం దయచేయి దేవా. ఎందుకంటే నేను మొన్న వాక్యం చదివినాం. ఏ వాక్యం అది? మనం హీ నోస్ హౌ మచ్ వీ క్యాన్ బేర్ అంటాను. అవునా? మనం ఎంత సహించగలుగుతాం ఆయనకు బాగా తెలుసు. ఆయన దానికన్నా ఎక్కువ మనను హీ నోస్. ఆయన ఒకటే అడుగుతున్నాడు, నువ్వు విజయవంతంగా జీవించాలంటే నాకు సంపూర్ణంగా నిన్ను నువ్వు సమర్పించు, మరణించు ఫస్ట్, డై ఫస్ట్. పువ్వు ఏమవుతుంది? పండు అవుతుందా? అవుతుందా లేవా? కావా? నాకైతే తెలుసు, మామిడి పండు అయితే మామిడి పువ్వు నుంచి వస్తుంది కదా. అలా అంటే మీరు ఉట్టి రోజు చెట్ల గురించి ఆలోచిస్తారేమో, కానీ నేనైతే పండ్ల గురించి మీరు పువ్వులాగా వాక్యంలో మీరేం చేయాలి? ఫలమిచ్చి చెట్టు వల్ల ఉండమంటాడు కదా, పువ్వులు ఇచ్చి చెట్టు మండలాగైతే ఉండమనిలాగా. అందుకే నేను అదే తీసుకుంటున్నా, ఏమనుకోకూడదు. పండు తిన్నాక ఏం చేస్తాము? దాంట్లో ఉన్న బీజం ఏమవుతుంది? మరణిస్తుంది. అవునా? ఇట్ డైస్. అవునా కదా? ఎండిపోతుందా లేదా? ఎండిపోయి అది ఏదై అయినాక ఏం చేస్తుంది? మరణించినాక మళ్ళీ అది ఏం చేస్తుంది? అది పునరుద్ధానం. దట్ ఈస్ ద జనరేషన్, రీజనరేషన్. దట్ ఈస్ ద న్యూ ప్లాంట్, నూతన చెట్టు. మరి నువ్వు ఏ విధంగా మరి మరణించి ఉన్నావు? ఏ విధంగా మరణించి ఉన్నావు? ఇంకా కాలేదు సమయం. ఇప్పుడు ఇస్తా మైక్ అందరికి చెప్పడానికి ఏ విషయంలో మరణించి. అందుకే దర్వాజాలు వేసేయండి వెనకాల, ఎవరు బయటికి పోకుండా. రమేష్ చేస్తావా? రమేష్ రెడీ, ముక్కు కూడా మూసేస్తున్నాడు రేయడానికి. లేదు పర్వాలేదులే, కానీ చెప్తున్నాను. మరణించమంటున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 6:4 చూద్దాం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెనో అలాగే మనమును నూతన జీవము, మళ్ళీ చదువుతున్నాము. ఏంటి వాక్యము? మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు అంటున్నాడు. మనం కూడా మరణించడం అనేది మాట్లాడుతలేడు. ఆయన శారీరకంగా మరణించి ఏం చేస్తున్నాడు? మనను నూతనత్వంలో నడవాలని ఆశిస్తున్నాడు. ప్లీజ్ అండర్స్టాండ్ దట్ ఈస్ ద డిఫరెన్స్. అది పునరుద్ధానం అనేది మనం చూస్తున్నాం. ఎందుకు? చదువుబెట్ట. మనము బాప్తిజము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఆయనేమో శారీరకంగానే మరణించున్నాడు, మనమేమో ఆత్మీయ రీతిగా మరణిస్తున్నా. ఆయన శారీరకంగా మరణించినందుకు మన ఆత్మకు నిత్యత్వంలో స్థానం. అది దట్ ఈస్ రిజరక్షన్. శరీరం కులిపోతుంది, ఈ శరీరం నాశనం అయిపోతుంది, కానీ మన ఆత్మ
జీవిస్తాడు. ఆత్మ అయిన దేవుడు, బాగా గమనించండి, ఆత్మ అయిన దేవుడు శరీరధారిగా మన మధ్యలో వచ్చి జీవించాడు. రైట్? యు అండర్స్టాండ్? రైట్? హీ కేమ్ ఇన్ ది ఫ్లెష్ అండ్ లివ్డ్ అమాంగ్స్ట్ us. ఎందుకు? శరీరధారిగా మనమున్న వాళ్ళం ఏం కావాలి ఇప్పుడు? మరణించి ఆత్మగా మారాలి. అర్థమవుతుందా? దట్ ఈస్ కంప్లీషన్. అది సంపూర్ణ. దట్ ఈస్ ద కంప్లీట్ గాస్పెల్. ద వర్డ్ ఏమంటున్నాడు? చదువుమా. 1వ అధ్యాయం 14వ వచనం. వాక్యము శరీరధారిగా మన మధ్యలో. 1:14, యోహాను 1:14. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఎంతమంది చెప్పగలుగుతాం ఈరోజు? ఆ విధంగా ఆయన మహిమను మనము కలగొంటిమి అని. ఇంకా 6-7 వచనంకి వచ్చేసేమో. రోమిలకు రాసిన పత్రిక 6 మరియు 6వ వచనం. మరియు ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు. స్పేసింగ్, కామాలు కరెక్ట్ ఉండాలా. నువ్వు అక్కడిక్కడ రాస్తే అర్థమే చేంజ్ అయిపోయింది ఇప్పుడు సెంటెన్స్. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు. పాపములకు దాసులుగా కాకుండునట్లు పాప శరీరము నిరర్ధకమగునట్లు. అమ్మా, నువ్వు కరెక్ట్. నిరార్థకముగా ఉండునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడెనని ఎరుగుదుము. ఆయన శరీరము అక్కడ అర్పించినాడు. మనం ఏమి అర్పిస్తున్నాము? మన పాత హృదయం. మన జీవితం అడగలే దేవుడు. మన జీవం అడగలే దేవుడు. ఏమడిగినాడు? మన పాత స్వభావమును ఆయన ఏమంటున్నాడు? సిలువ వేయమంటున్నాడు. అది మనకు వచ్చే పునరుద్ధానం. We have to let go of our old self, the old man in us అనేది మనం చూస్తున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. 2:20. Galatians 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాదు. ఎంతమంది చెప్పగలుగుతారు? చెప్పండి. ఇది కష్టం కదా. కొంచెం మా భర్త, కొంచెం మా భార్య, కొంచెం మా పిల్లలు, కొంచెం మా ఉద్యోగము, కొంచెం మా సంపాదన, కొంచెము ఇక నాకు కారు, కొంచెము నా కుక్క, వీళ్ళందరూ కూడా ఏమేస్తారు? కొంచెం నా జీవితంలో భాగములో ఉన్నవారు. అందుకే కొంచెం అందరి కోసం జీవిస్తూ లేదు. ఏమంటున్నాడు దేవుడు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. మరి అలాంటి జీవితం జీవిస్తున్నామా?
ఆలోచించండి. మరి పునరుద్ధానం పొందుతున్నామా? ఆర్ వి బీయింగ్ రిజరెక్టెడ్? మనకు అట్లాంటి ప్రయత్నాలన్నీ చేస్తున్నామా? ఏదో వింటున్నాము, వస్తున్నాము, పోతున్నాము, కొంచెం మంచిగా అనిపిస్తుంది అంతే. ఇక అక్కడి నుంచి బయటికి వెళ్ళినప్పటి నుంచి మన జీవితం, పాత జీవితము మళ్ళీ అదే ముందు వస్తుంటుంది. ఆ మార్పు అనేది రోజు ఏముండాలా? ఎదుగుదల ఉండాలి, ఎదుగుదల ఉండాలి, ఎదుగుదల ఉండాలి. ఆ ఎదుగుదల లేకపోతే ఏముంటుంది? మనము నూతనత్వంలో జీవించలేము అని గమనిస్తున్నాం. అందుకే ఏం చేయాలంటే మన పాత జీవితం ఏం చేయాలమ్మా? ఇట్లా అంటే కొంచెం గుర్తొస్తుంది. ఏమి నేను కూడా చేసిన అవి. ఏం చేసిన? సిగరెట్ తాగి ఇట్లా వేసి ఇట్లా అంటుండే. అది చాలా పెద్ద పని, ఇతరులకు అంటుకోకుండా అని. పొగ తాగుతున్నప్పుడు వేరేకి పట్టింది అదొక రోగం, ప్యాసివ్ స్మోకింగ్. అంటే మన పాత జీవితంను కూడా ఏం చేయాలి? మనము కాళ్ళ కింద ఇక జీవించేది నేను కాదు, క్రీస్తే. అప్పుడే మనము ఆయన పునరుద్ధానానికి మనము పాలు భాగస్తులుగా అర్హులంగా ఉంటాం. విల్ బి ఎలిజిబుల్. యు అండర్స్టాండ్ కదా? నేను అవుతున్నారు, మీరు అట్లా చేయరా? మీరు ట్రేస్ వాడతారా? ఏమో వీళ్ళు నవ్వుతున్నారు, వీళ్ళతో అయినాక మాట్లాడతాను నేను కదా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:17. 2 Corinthians 5:17. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఎంతమంది నూతన సృష్టిగా మనం చెప్పగలుగుతాం? ఎంతమంది మనం అలాంటి జీవితం జీవిస్తున్నాను అని చెప్పగలుగుతాం? ఎంతమంది అలాంటి విజయమైన జీవితం జీవిస్తూ మనం ఆశీర్వదింపబడుతూ మనము సాక్షులుగా జీవిస్తున్నాం? ఆలోచించండి. లైఫ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. జీవితము ఎంతో సంతోషకరమైనది, ఎంతో ఆనందకరమైనది, ఎంతో మనోహరమైనది. ఎప్పుడు ఆయన మన తోడై ఉంటే. ఒక మంచి పాట పాడినాం ఇంతకుముందు. ఏది? ప్రభువా గురి యొద్దాకే అని పాడబడినామా? 7:14. అది ఒకసారి స్క్రీన్ మీద ఏమా? 2nd verse వేయు. 714 ఐ థింక్ కదా, 714. దాంట్లో 2వ వచనం. క్రీస్తుని సంపాదించుకొని తన పునరుద్ధాన బలమును ఎరిగి. ఎంతమంది ఆయన పునరుద్ధాన బలమును ఎరిగి ఉన్నారు? ఆయన పునరుద్ధానంలో ఏముంది? బలము, శక్తి ఉంది. దేర్ ఇస్ పవర్ ఇన్ హిస్ రిజరెక్షన్. హీ హ్యాస్ కాంకర్డ్ sin, he has conquered death. There is power in his resurrection. ఏమంటున్నాడు? ఆయన శ్రమలలో పాలివాడునగుదును. ఆయన శ్రమలలో వాడునగుదును. ప్రభువా ఆయన శ్రమలలో మనం కూడా ఏం కావాలా? పాలి భాగస్తులుగా జీవించాలి. పాపంని విసరించాలి. పాపం వద్దనాలా? నేను ఈ బలహీనత నహీ दूर हो जा मेरे नज़रों से. ఏం అడ్వర్టైజ్మెంట్ అమ్మా నవ్వుతున్నావు? రిన్ అడ్వర్టైజ్మెంట్ అది. నహీ దూర్ హో జా మేరే నజరోं से అంటది ఆమె. ఏంది? చెత్తన ఏంటది? మురికి. మేరీ అమ్మో వద్దు, అది వేరేకి వెళ్ళిపోతుందిలే. కానీ అంటే ఏంటంటే అక్కడున్న ఏంది వద్దు? ఆ మురికి వద్దు అంటుంది అనమాట. దూర్ రోజా మేరే నజరోं से అంతే. పాపం కూడా మనకు ముందు రావద్దు అంటున్నాడు. చివరిగా మత్తయి సువార్త 28వ అధ్యాయం 2-3 వచనాలు చూద్దాం. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి ఎక్కడి నుంచి వచ్చినాడమ్మా? పరలోకము నుంచి దిగి వచ్చి ఆ చోటుకి మనం కూడా ఏం చేయాలి? ఇప్పుడు వెళ్ళాలి. వీఆర్ ఆల్సో సపోజ్ టు బి రీచింగ్ దే. మనం అక్కడికి చేరవలసిన వారమై ఉన్నాము.
అందుకే అక్కడి నుంచి పంపించినాడు దేవుడు. ఎక్కడి నుంచి? అది మెన్షన్ చేసినాడు. హి హస్ మెన్షన్ ఇట్ వెరీ స్పెసిఫికలీ. ఎక్కడి నుంచి? పరలోకం నుండి. ఎందుకు? చూద్దాం. పరలోకము నుండి దిగి వచ్చి ఆ, రాయి పొర్లించి ఆ. దాని మీద కూర్చుండెను. దాని మీద కూర్చుని ఎప్పుడైనా చూసిందా? ఎప్పుడైనా సమాధి మీద ఎట్లా ఎవరైనా కూర్చుండినట్లు? మనము దూతను ఎలా చూస్తాం? మనము ఏముంటాయంట? వింగ్స్. ఉన్నాయా? నాకు మళ్ళీ అక్కడికి వచ్చేసింది వాక్య రోజు. దూతకి వింగ్స్ ఉన్నాయంటే అది వాక్య. నేను దూతకి వింగ్స్ ఉండవు అంట. ఏది కరెక్ట్? ఏది కరెక్ట్? ఎవరికైనా అవగాహన ఉంటే చెప్పచ్చు. అసలు అందుకే జేమ్స్ బ్రదర్ లోపల రండి అంట. మీరు చెప్పచ్చు ఈ వాక్యం. ఉంటాయని చెప్తారు. ఏమంటారు? ఉంటాయా? ఉన్నాయా? సరే, అది మనం బైబిల్ స్టడీలో చదువుదాంలే. మనం తప్పకుండా బైబిల్ స్టడీలో అది ధ్యానిస్తాం తప్పకుండా. అది కూడా ఒకటి ఉందిలే. కానీ డెమనాలజీ, ఏంజియాలజీ అది ఉన్నాయి మనకు. సో కొన్ని ఉన్నాయి, అవి మనము థియాలజీలో చదువుతుంటాం. దాంట్లో మనం ధ్యానించవచ్చు. కానీ ఊహించుకోకండి. కొందరు ఏమంటారు? 6 చేతులు ఉన్నాయి అంటారు, కొందరు 4 చేతులు ఉన్నాయి అంటారు. ఇవన్నీ ఉన్నాయా? కవిత కరెక్ట్ ఉన్నాయా అమ్మా? చూడండి, యెషయా 6వ అధ్యాయము 6వ అధ్యాయము వచనం అమ్మా. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరము అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా సెరాపులు నిలిచియుండిరి. ఒక్కరికొక్కరికి 6 రెక్కలుండెను. పట్టేసిరే. నేను అప్పటి నుంచి 6 అంటున్నా ఇప్పటికి. కానీ దాంట్లో కూడా ఉన్నాయి తేడాలు. సెరబిమ్లు వేరే, చెరుబిమ్స్ ఆర్ డిఫరెంట్, ఏంజిల్స్ ఆర్ డిఫరెంట్. ఇవి కూడా ఉన్నాయి, అవి కూడా నేర్చుకోవాలా. సో అది ఆ టాపిక్ కాదు, అందుకే నేను దాంట్లో వెళ్ళడం అనేది కాదు. కానీ నేను చెప్పేది ఏంటంటే, అక్కడ ఆయన పరలోకం నుంచి వచ్చి కూర్చున్నాడంట. ఎందుకు? ఏమంటున్నాడు? అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపమును మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. హిమమంత అంటే స్నో లాగా తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వనికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడుకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు అంటున్నాడు. హీస్ రీజన్ అగైన్ అంటున్నాడు. ఇది ఎప్పుడు జరిగిన విషయం? ఇది 2000 సంవత్సరాల ముందు. అవునా? 2000 సంవత్సరాల నుండి ఎన్ని సంవత్సరాలు మనము గుడ్ ఫ్రైడే, ఈస్టర్ చేస్తున్నాం చెప్పండి. నేనైతే 50 సంవత్సరాలు. ఎందుకు? నాకు 50 సంవత్సరాలు. నాకు 20 సంవత్సరాలే. నేను 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. నాకు 75 సంవత్సరాల నుంచి నాకు తెలుసు అంట. ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నప్పుడు మరి మనలో విజయం ఉందా, జయం ఉందా, పునరుద్ధానమైన ఆ మనసు కలిగి ఉన్నామా అనే ప్రశ్న అడుక్కోండి. రోమన్స్ 4:25 రోమన్స్ 4:25.
4:25 ఆయన మన అపరాధముల ఆయన నిమిత్తము మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. ఎందుకు మనము నీతిమంతులుగా తీర్చబడడానికి లేపబడను. మనము అలాంటి బహుమానము దేవుడు మనకు ఇచ్చి ఉన్నాడు. మనము పునరుద్ధాన దినమును ఏం చేస్తుంటాము? ఆయన జయించిన మరణముని, ఆయన జయించిన సమాధిని గుర్తుపెట్టుకుంటూ మనము కూడా మన సమాధి నుండి, మన సమాధి అంటే శారీరకంగా కాదు, ఆత్మీయంగా మన పాత స్వభావంని మనం ఏం చేయాలా? పాతబెట్టి ప్రేత వస్త్రములను, ముఖం మీద ఉన్న రుమాలను ఏం చేయాలా? అక్కడనే పడివేసి ఏం చేయాలి? మన సమాధి నుంచి బయటికి యు ఆర్ ఫ్రీ అంటాడు. ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు. ఏమన్నాడు? సమాప్తమాయను అన్నాడు. ఎంత మంచి గొప్ప దేవుడు మనకి. ఆ దేవుని మనం ఆయన చెందవలసిన ఆరాధన మహిమ చెల్లించాల్సిందా లేదా? అవునా? మరి ఎలా రావాలా లోపలికి? అమ్మో నేను ఫస్ట్ అని ఉరుకుంటూ రావాలా? నేను ఫస్ట్ అని దేవుని సన్నిధానంలో ఉరుక్కుంటూ రావాలా? సిద్ధపాటుతోటి రావాలా? ఆయన రాకడ కోసము ఎదురు చూస్తూ రావాలి. తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు? మనను దీవిస్తాడు.